రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎన్నో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. మళ్ళా తప్పు జరగకుండా ఇప్పుడైనా మెలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి. మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి. తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట. సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం. సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. ఈరోజు శుభ పరిణామం. మేడం గారు, రఘురామరెడ్డి గారు, ఎంపీ గారు ఇద్దరు కలిసి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరి ప్రజలలో అందరూ చాలా కూడా సంతోషంగా ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేయమని ఎమ్మెల్యే ఈరోజు ఇంట్రడ్యూస్ అయ్యి చెప్తే అందరికీ నమస్కారం అండి. మేయర్లు అందరికీ నమస్కారం. రాజ్యసభ సభ్యురాలు మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు వీరబాబన్న గారికి మొదటిగా వేదిక గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గోడకి ఇంప్రూవ్మెంట్ కొరకు 10 లక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటున్నాం అన్నమాట. రైతు బంధు, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, మీరు ఫ్రీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. మొన్ననే 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు మళ్ళీ పడ్డాదనమాట. ఇందిరమ్మ ఇళ్ళు అంటే అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పెట్టిన ఇందిరమ్మ ఇళ్ళు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి స్థాయిగా గ్రౌండ్ చేస్తున్నారనమాట. సన్నబియ్యం చూడండి. తర్వాత బోనస్ స్కీము, బియ్యానికి బోనస్, ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చి అంటే పాత స్కీమ్స్ నడిపిస్తూ ఇప్పుడు ఈ కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీ ప్రభుత్వం. పోయిన ప్రభుత్వం దగ్గర దగ్గర 7.5 లక్ష కోట్లు అప్పు చేసి పోయినందుకు కూడా వెనక కాడలేదన్నమాట. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ పాత స్కీమ్స్ చేస్తూ ఈ కొత్త స్కీమ్స్ పూర్తిగా అమలు చేస్తున్నాను మీకు. మొన్న ఏదో ఆర్టికల్ వచ్చింది, ఇక్కడ కొంత వివాదాలు ఉన్నాయని. కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీకి ఏం వివాదాలు లేవు, కలిసి పని చేసుకుంటాం. దానికి ప్రూఫ్ ఏంటంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు 9 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చారన్నమాట ఎమ్మెల్యే గారు. అయితే అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అదేవిధంగా
ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఆ తప్పుడు మాటలు మనం వినొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు చూసుకోబోతుంది అనమాట. రేణుకమ్మ గారి గైడెన్స్తో నేను కూడా పనిచేస్తున్నాను అనమాట. వారి ఎక్స్పీరియన్స్ చాలా పురాతనైంది. పాత క్యాండిడేట్ అంటే ఎప్పటి నుంచో ఖమ్మం కాన్స్టిట్యున్సీకి వారే లోక్సభ మెంబర్గా ఉండి మొన్న నా సీటు కూడా వారే సహాయపడ్డారనమాట. అందుకొకే వారు ఇమీడియట్గా పిలవగానే గ్రంథాలయం చైర్మన్ నన్ను ఫోన్ చేసి చెప్పాడు, రేణుకమ్మ గారు వస్తానంటే మిగతా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాను. ఇంకా మిగతా విషయాలు రేణుకమ్మ గారు చెప్తారు. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇట్లా లైబ్రరీస్ ఇవన్నీ ఎందుకు కడుతున్నామంటే ఒకప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని కూలికి పంపించేవాడు. ఆర్థిక విధానాలు లేక కష్టపడి పేదరికానికి గురయ్యి చిన్నప్పటి నుంచి మనం కూలి చేసుకుంటూ బతికేవాళ్ళం. చదువు హక్కుగా మార్చి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతో మీ అందరికీ కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఇవాళ కూలికి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు మీరు అందరూ అంటే చాలా అదృష్టవంతులు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఆడపిల్లలకు చెప్తున్నా, మన ఇంట్లో కూడా తెలియకుండానే మమ్మీ డాడీ ఏమని చెప్తారు, నువ్వు ఆడపిల్ల ఊరుకో అని చెప్తారు, నువ్వు ఈ పని చెయ్యొద్దు అని చెప్తారు. కానీ ఆడపిల్ల మగవాడి కంటే ఎక్కడా తక్కువ లేదు. ఏ పనైనా సాధించగలుగుతాము. సునీత విలియమ్స్ లాంటి మంచి స్పేస్లోకి వెళ్ళిపోయి చూడండి. బిజినెస్ నడిపే కిరణ్ మజుందార్ చూడండి. అట్లా అన్ని విధాలుగా మనం లక్ష్మిని, సరస్వతిని, దుర్గాదేవిని పూజిస్తాం కదా. ఎందుకంటే ఆ దేవతలందరూ అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. ఆ త్రిమూర్తుల్ని జన్మించిందే అమ్మవార. ఆ అమ్మవార జన్మించింది కాబట్టి వాళ్ళు ముగ్గురు త్రిమూర్తుల కంటే మోస్ట్ పవర్ఫుల్ ఆ మహిళ. కాబట్టి మీరందరూ కష్టపడి చదువుకోవాలి, ఆటలు కూడా ఆడాలి. సినిమాలు చూస్తున్నారా? ఏ సినిమా చూస్తున్నారు చెప్పండి. ఈ మధ్య ఏ హీరో? పెద్ద బాగుండే నా గ్రహం చేయడం దోస్తు, మీకు తెలీదు. మా ఇంటికి వస్తాడు తెలుసా. సో ఏమని చెప్పదు, కొత్తగూడెంలో ఈ పిల్లలందరూ ఏం చెప్పారు, పెద్ద బాగుందా లేదా? బాగుండిందా? అయితే చెప్తాలే రామచరణ్, పెద్ద బాగుందని పిల్లలందరూ అన్నారని. కానీ సినిమాలతో పాటు చదువులు ఉండాలి. మీరందరూ బాగా కష్టపడి చదువుకొని ఈ అవకాశాలు, ఈ కార్యక్రమాలు చేపట్టి రేపు 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు. లోకసభలో రఘురామరెడ్డి గారు ఉంటారు, రాజ్యసభలో రేణుకా చౌదరి ఉంటుంది. మేమిద్దరం కలిసి ఖమ్మం జిల్లా అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయాల్సిన కార్యక్రమాలు, పోరాడాల్సిన పోరాటాలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా చేస్తున్నాము మీ సంక్షేమ కోసం. ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు లేదంటే ఆమె పేరు మీద గృహాలు కట్టుకున్నాము. ఇవాల్టి వరకు గృహాలు కాంగ్రెస్ పార్టీ మీకు కేటాయిస్తాము. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ మీకు ఇస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలని స్కీములు పెట్టాము. ఆడపిల్లలకి సౌకర్యంగా, ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. అందరు బస్సులు ఎక్కుతున్నారా? వెళ్ళొచ్చారు ఊళ్ళో మగపిల్లలు తాలూకుతున్నారు. నువ్వెట్లా ఎక్కినావురా? వెరీ గుడ్, నీకు కూడా పెడతాం. పిల్లలందరూ ఒకటే. ఓకే. సో వచ్చే నెల ఆగస్ట్ 15 ఏం రోజు? రైట్. ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్న సమరయోధుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగాలు, పడిన కష్టాలు అన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పునాదులు వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశం మొట్టమొదటి ప్రధానిగా భావించి ఆ రోజు నుంచి ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది
రైతాంగం కాడ నుంచి ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళకి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళని అందరినీ కూడా కాపాడుకుంటూ దేశ రక్షణ కోసం త్యాగాలు చేస్తూ సైనిక వర్గానికి సలాములు పెడుతూ అన్ని విధాలుగా ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ మన బాధ్యత ఏమిటంటే మనమందరము దేశంలో బతికే వాళ్ళని మనం భారతీయుల్ని ఆ భారతీయత కాపాడుకోవటం మనందరూ కర్తవ్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక సూచన నేను ఇవ్వదలుచుకున్నాను. ఎస్ఐఆర్ అనేది ఇది పెద్దవాళ్ళందరికీ పిల్లల మాటలు కాదు. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం. చూసాం మనం వెస్ట్ బెంగాల్లో జరిగిన అవకతవకలు 60 లక్షల మందిని ఏకపక్షంగా తీసిపారేశారు ఓట్లు. బీహార్లో ఇలాగే జరిగింది. మన ఓటు బంగారు వెండి లేకపోయినా పర్వాలేదు, ఓటు హక్కు పోగొట్టుకున్నామంటే మనం బతకలేము. ఓటింగ్ లిస్ట్లో మీ పేరు లేక మీరు ఓటు వేయలేదు అని అనుకున్నారు, వేయలేకపోయారనుకోండి, ఎటువంటి సౌకర్యం ఎటువంటి ఇది కూడా మీకు అందదు. దయచేసి జాగ్రత్త పడి ఓపిక పట్టి ఓటు వేయండి. మీ ఓటు రోల్లో ఉందా లేదా చూసుకోండి. ఇది మీ బాధ్యత. రాజ్యాంగం ఇచ్చిన అధికారం మీకు. ఏ తుపాకీ ఏ బుల్లెట్ కూడా పనికిరాదు దీని ముందు. ఆ ఓటు వేసిన రోజు ఆ ఒక్కరోజు అందరూ సమాన స్థాయికి ఉన్న వాళ్ళే భారతీయులుగా మన ఓటు ప్రయోగించుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్త పడి ఎస్ఐఆర్లో ఈ ప్రాంతం అంతా కూడా తక్కువే అయినాయి. ప్లీజ్ సీ దట్ యు ఫుల్ఫిల్ యువర్ డ్యూటీస్. మన దేశ భక్తులు అని మనం అనుకుంటే జెండా మోసేది కాదు, ఇటువంటి బాధ్యతలు వహించి జాగ్రత్త పడేది దేశభక్తి అనేది గుర్తించుకోండి. ఓటు అమ్ముడు పోతుంది, నాకేం పట్టింది, ఆడెళ్తే ఓటు ఉండరు కదా, నాకు ఎవడు నచ్చలేదు కాబట్టి ఓటు వేయను, ఇదంతా మూర్ఖత్వం. రాజ్యాంగంలో అన్నిటికంటే న్యూక్లియర్ వెపన్ కంటే మోస్ట్ పవర్ఫుల్ హక్కు మీకు ఇచ్చిండేది ఈ రాజ్యాంగం, మీకు ఓటు హక్కు. పిల్లలందరూ 18 years వచ్చినప్పుడు మీరందరూ కూడా ఫస్ట్ టైం ఓటు వేసుకుంటారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పి ఓటు వేసేదానికి పంపించండి, చెక్ చేసుకోండి. మమ్మీ డాడీ ఓటు పేరు ఓటింగ్ లిస్ట్లో ఉందా లేదా సవాలు చేయండి, అడగండి. లేకపోతే వచ్చి స్కూల్లో టీచర్కి చెప్పండి మా మమ్మీ డాడీ పేరు లేదని. మనందరూ బాధ్యత ఇది. ఈ 4 మాటలు మీకు చెప్పి నేను ఎన్నో రోజుల తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చి వీరబాబు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎంతో ఆప్యాయంగా నాతో పాటు నన్ను కూడా పిలుచుకొచ్చి ఇక్కడ భాగస్వాములుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా అదృష్టానికి ఇక్కడ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు, మేయరు. సో చాలా సంతోషం. ఇదంతా కూడా వీళ్ళంతా కూడా ఎన్నికల్లో గెలిచి ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని, నేను కూడా మున్సిపల్ కార్పొరేటర్గానే మొదలెట్టాను. నా పొలిటికల్ కెరీర్ మున్సిపల్ కార్పొరేటర్. జై సోనియమ్మ, జై జై కాంగ్రెస్. అది మన జెండా, ఈ దేశ
వచ్చినోళ్ళనే